When you draw near, you won't see it coming. Bang, bang, I'm in motion. The hunt is on, true aim is clear. My prey will become bang, bang, I'm in motion. NSS and Youth Red Cross volunteers of KBN Degree College, respected and my beloved Honorable Red Cross Chairman, NTR District, Dr. Samaram Sarki, alage KBN College NSS PO Samsirao Sarki, GGH Health Inspector Somaraju Gariki, Red Cross District Coordinator Tangaraj Sarki, alage మా యూత్ వెల్ఫేర్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారికి, మా బాను సార్కి, విచ్చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ యూత్ టైం బ్యాంక్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మన యూత్ టైం బ్యాంక్ స్టార్ట్ అయ్యి 100వ రోజు మార్చి 17వ తేదీన గౌరవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ శ్రీ లక్ష్మీష ఐఏఎస్ ఒక ఇనిషియేటివ్గా మన టైం బ్యాంక్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు నిర్విరామంగా 100 రోజులు పూర్తి చేసుకుని 101 రోజుల్లో కూడా వెళ్ళిపోయాం మనము. కానీ నిన్న మనకి ఐ రిక్వెస్ట్ అవర్ జీహెచ్ సూపరింటెండెంట్ సార్ డాక్టర్ రఘునందన్ సార్ని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్ ఆన్ దిస్ అకేషన్. ఐ వార్మ్లీ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ థ్యాంక్స్ సార్. వి రియలీ హ్యాపీ టు బీ విత్ యూ సార్. సో ఈ 100th డే పురస్కరించుకొని మన గవర్నమెంట్ ఓల్డ్ హాస్పిటల్లో, న్యూ హాస్పిటల్లో మనం ఈ ప్రారంభించిన సేవల్ని ఇప్పుడు దాకా కొనసాగిస్తున్న ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, పీజీ, నర్సింగ్, ఫార్మసీ, ఆల్ ఐఐటిఐ, పాలిటెక్నిక్, ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ మనకి ఇక్కడ సేవలు అందించడం జరిగింది. వీళ్ళందరికీ ప్రిన్సిపాల్స్కి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లకి, యూత్ రెడ్ క్రాస్ ఇన్ఛార్జీలకి, లెక్చరర్స్ ఇన్ఛార్జెస్కి అందరికీ ఈ సందర్భంగా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ సహకారం లేదే ఇక్కడ 100 రోజులు మనం పూర్తి చేసుకోలేము. ప్రతిరోజు పిల్లలు యాక్టివ్గా ఒక 50 మంది, 60 మంది, అలాగే కొన్ని రోజులు అయితే 100 మంది వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్. ఇది ఏ రకంగా సాధ్యమైందంటే మన కళాశాలలో మనకి ఆల్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వింగ్స్ ఉన్నాయి, యూత్ రెడ్ క్రాస్ వింగ్స్ ఉన్నాయి. వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళ కాలేజీ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోఆర్డినేటర్ ఇక్కడ సమక్షంలో వీళ్ళకి మన జీజీహెచ్ మన సోమరాజు సార్ అయితేనేమి వాళ్ళ డ్యూటీలు వేసి మన ఓపీలో ఎంతమంది ఉండాలి, డాక్టర్ అందరూ చూపించుకుపోయే వాళ్ళు ఎంతమంది ఉండాలి, స్ట్రెచ్చర్లో తీసుకుపోయే వాళ్ళని, అలాగే మనకు వచ్చే అంబులెన్స్ సర్వీస్ నుంచి వచ్చే వాళ్ళకి, అలాగే మనకి ప్రతి మంగళవారం ఈ సదరానికి వస్తుంటారు చాలా మంది వికలాంగులు, వీళ్ళకి అలాగా డిపెండ్ మనకి ఇక్కడ ఉన్న అవైలబిలిటీ ఆఫ్ అవసరమైన చోట్ల అన్ని దగ్గరలో మనం వాలంటీర్లు పెట్టి ఈ సేవలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఇవన్నిటికీ కారణమైన వాలంటీర్స్ని హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు మనకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ మన యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఫ్రమ్ కేబిఎన్ కాలేజీ వాళ్ళు ఒక 30 మంది వచ్చారు. అలాగే వాసవ్య మహిళా మండలి అయితే మాకు 17వ తేదీ మార్చి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ప్రతిరోజు మాకు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. మాకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇలాంటి సేవలు ఇంకా బాగా కొనసాగించాలని ఉంది. కలెక్టర్ గారు అయితే ఈ సేవల్ని మన జిల్లాలోనే కాకుండా వైజాగ్, ఏలూరు, గుంటూరులో కూడా విస్తరించమని ఆదేశాలు ఇచ్చారు. అయినా అక్కడ ఇంకా రూపుదిద్దుకోలేదు. మిగతా మన లాంటి స్ట్రక్చర్ అక్కడ లేదు. ఉన్నప్పటికీ కూడా అక్కడ లీడ్ తీసుకొని ముందుకు వచ్చిన వాళ్ళు మేము రిక్వెస్ట్ చేసుకున్నప్పటికి కూడా ఇంకా రాలేదు. అది కూడా సాధ్యమైతే మన రాష్ట్రం మొత్తం సాధ్యమవుతుంది. దీనికి
ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేశాను. అది కానీ ఇంప్లిమెంట్ అయితే ఇది అవ్వాలి అంటే మనకి అక్కడ ఉన్న ఎన్ఎస్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కానివ్వండి, యూనివర్సిటీ కోఆర్డినేటర్, ఆ స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ వల్ల సాధ్యం అవుతుంది. వాళ్ళకి జస్ట్ ఒక లెటర్ పంపిస్తే చాలు, ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు మనకు వాలంటీర్లు ఇలాంటి సేవలు చక్కగా జరుగుతాయి. మనం రోజు మన క్లాసులు మానుకొని రానక్కర్లేదు. ఒక్క రోజుకి ఒక 3 hours 9 to 12 మీరు ఏరియాలో వచ్చారు, మీరు కేబిఎన్ కాలేజ్ 17 తేదీ వచ్చారు, మళ్ళీ ఈ రోజే పిలిచాం. అలాగా రొటేషన్లో ఒక రోజుకు ఒక కాలేజ్ మాత్రమే వస్తుంది. సో నెల రోజుల తర్వాత మళ్ళీ మీరు వస్తే మీకేం పెద్ద టైం వేస్ట్ కాదు. అలాగే నాకు ప్రతి కాలేజీలో 2, 4, 6 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కాలేజీలో 6 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ 100 members వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు సామాజికంగా వీళ్ళు ఇలాంటి కమ్యూనిటీ సర్వీస్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు 180 hours పూర్తి చేయాలి 1 yearలో. అవి చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు సర్టిఫికేట్ వస్తుంది, అలాగే మీకు మంచి పేరు వస్తుంది, మీ కాలేజీకి మంచి పేరు వస్తుంది, అలాగే మా జిల్లాకు మంచి పేరు వస్తుంది, అలాగే హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది. వీటన్నిటికంటే ముందుగా పేషెంట్కి మంచి సేవ జరుగుతుంది. దీనివల్ల మన మోటో ఏదైతే నాట్ మీ బట్ యూ ఎన్ఎస్ఎస్ మోటో ఉందో అది కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటాము. కాబట్టి మీరందరూ సహకరించాలి. ఇది బట్టన్గా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా చాలా గొప్ప సర్వీస్. మీరు ఎవరు మన ఇంట్లో వాళ్ళకి బాధపడితే మనం చూపించలేము తీసుకెళ్ళి. అలాంటిది అన్నోయింగ్ పీపుల్ ఎవరైతే సఫర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు అండగా ఉండి ఆటోలో దిగిన వెంటనే వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళని నమోదు చేయించుకొని టైం బ్యాంక్లో, అలాగే వాళ్ళకి ఓపీ తీయించి, డాక్టర్ని చూపించి, వాళ్ళకి మెడిసిన్ తీయించి, ఎక్స్రే తీయించి, అలాగే మళ్ళీ మెడిసిన్ తీయించి తర్వాత ఆటో ఎక్కిస్తున్నారు. ఆ టైం అంతా మనకి టైం బ్యాంక్లో నమోదు అవుతుంది. ఇప్పటివరకు మనకి 3,000 దాటాము సార్ 17వ తేదీ నుంచి ఈ రోజు వరకు. అలాగే 10,000 మంది పేషెంట్లు మేముకి సర్వీస్ చేయడం జరిగింది. అలాగే 14,000 hours కూడా మనం నమోదు చేసుకోవడం, రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇలాగా మనం ముందుకెళ్తున్నాం. అలాగే కొంతమంది అయితే టైం బ్యాంక్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు, వాళ్ళు మళ్ళీ చేసుకోమని కాలేజీకి వెళ్ళి క్యాంపెయిన్ కూడా పెట్టాము మేము. అది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మన సేవలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. సారు వీటి నుంచి మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్గా మన కలెక్టరేట్లో ప్రతి మండే సోమవారం వచ్చిన ప్రజా ఫిర్యాదులు చేసే వారికి వాళ్ళలో కూడా చాలా మంది వికలాంగులు వస్తుంటారు. రాయడం తెలియని వాళ్ళు, అర్జీలు రాసి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీకు ఇక్కడ పెట్టమంటే ప్రతి మండే అక్కడ కూడా పెట్టడం జరిగింది. అక్కడ రోజుకు ఒక 20 మంది వాలంటీర్లు ప్రతి మండే మాత్రమే వాళ్ళకి అక్కడ అర్జీలు రాయించి ప్రజా ఫిర్యాదుల దగ్గర తీసుకెళ్ళి, కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి వినతి ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఆటో ఎక్కించి పంపించేంత ఇదిగా మన పిల్లలు చేస్తున్నారు. దాంతోపాటు మన ఇంటర్కలాజ్ అమ్మవారి టెంపుల్లో కూడా పెట్టమన్నారు. ప్రతి ఫ్రైడే, సాటర్డే, సండే అక్కడ కూడా జరుగుతూ ఉంది. అక్కడైతే కొంచెం డిఫికల్ట్, మొబైల్ అలో చేయట్లేదు. మొబైల్ అలో లేకపోతే మనకు టైం బ్యాంక్లో చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సేవలు బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ చేయాలంటే స్టూడెంట్స్ ముందుకు వస్తేనే జరుగుతుంది. అంటే ఈ టైం బ్యాంక్ అనేది ఒక వినూత్నమైన అంశం. ఎందుకంటే ఇనిషియేటివ్ స్విట్జర్లాండ్లో జరిగే ప్రోగ్రామ్ మన ఇండియాలో, భారతదేశంలో, అది ఆంధ్రప్రదేశ్లో, అది ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలోనే మాత్రమే జరుగుతాయి, ఎక్కడా జరగట్లేదు. కానీ దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చేసే సహాయం వేరే వాళ్ళకి వెళ్తుంది. అలాగే మనకి ఎప్పుడైతే సహాయం కావాలో ఆ టైం బ్యాంక్లో మీరు సేవ్ చేసుకున్న ఆ గంటలు ఏదైతే 2 hours 3 hours పర్ డే ఉంటుందో, మీరు ఈరోజు మీకు 3 hours ఆ టైం బ్యాంక్లో సేవ్ అయి ఉంటుంది. ఆ మీకు ఎప్పుడైతే నీడి ఉంటుందో వేరే వాళ్ళు మీకు సహాయం చేసేదానికి ముందుకు వస్తారు. అలాగే ఈ సర్వీసు మీరు ఈ 3 hours వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. మీ వాళ్ళు వైజాగ్లో ఎవరైనా ఉన్నారు హెల్ప్కి, మీరు మీ పని గంటలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఆ వేరే వాళ్ళకి తీసుకొచ్చి ఆ ట్రాన్స్ఫర్ అవర్స్ని వీళ్ళు వాళ్ళకు ఉపయోగించి వాళ్ళ దగ్గర లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇది కమర్షియల్గా ఫారిన్ కంట్రీస్లో జరుగుతుందంట, మనకైతే వాలంటరీగా జరుగుతుంది. ఈరోజు మన స్టూడెంట్స్ చాలా మంది నిరుపేద విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. ఒకరోజు ఖాళీగా ఉన్నాం, మేము హెల్ప్ చేస్తాం అనుకుంటే ఎవరైనా అన్వయింగ్ పీపుల్కి మీరు ఈ టైం బ్యాంక్లో నమోదై ఉండాలి. నాకు ఈరోజు సేవ కావాలి, హాస్పిటల్ తీసుకుపోయేవాడు ఎవరు లేరు, మీరు ఎవరైనా వస్తారు అని వాళ్ళు డిమాండ్ రైజ్ చేస్తే అదే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్లు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ టయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపిస్తే ఆ వెచ్చిన సమయం ఏదైతే ఉంటుందో 3 hours కొంతమంది పేమెంట్ కూడా ఇస్తారు. ఒక 500 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా ఆ రోజు హ్యాపీగా వాళ్ళు వస్తారు. ఇలాంటి సేవలు ముందుకు పోతాయి. ఆ కాన్సెప్ట్ స్విట్జర్లాండ్లో జరుగుతుంది. ఈ మనకి ఎట్లా ఇప్పుడు స్విగ్గీ ఇలాగా ఉన్నాయో అదేలాగా జరుగుతుంది అది కూడా. కానీ ఇక్కడ మనం వాలంటీర్ సేవ చేస్తున్నాము. ఈ ఫ్యూచర్లో ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అప్పుడు నిరుద్యోగ యువత ఇంకా మనకి బాగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలని సార్ యొక్క, మన లక్ష్మీ సార్ యొక్క ప్రగాఢ సంకల్పం. దానికి విద్యార్థులు ముందుకు వచ్చి మీరు కూడా
మీ స్టూడెంట్స్కి ఒక రోజే కాబట్టి, నెలలో ఒక రోజే కాబట్టి ఇలాంటి సేవలకు ముందుండి వచ్చినట్లయితే ఈ సేవ బాగా జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మన సర్వీస్ చూశారు, ఆల్రెడీ ఒకసారి మెసేజ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సార్ కళ్ళారా చూసి అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. ఇంతకుముందు మన ఏడుగుండల సార్ కూడా ఆయన సమక్షంలో ఇది స్టార్ట్ చేశాము. సార్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పిల్లలకి వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు సార్, దాంతోపాటు మాస్క్ ఇస్తున్నారు, అలాగే ఒక గ్లౌజ్ ఇస్తున్నారు, వాళ్ళకి మజ్జిగ ఏర్పాటు కూడా చేసాము సమ్మర్లో. సో వీటన్నిటికీ సహకరిస్తున్న జీజీ సూపరింటెండెంట్ సార్కి నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క ఈ సిబ్బంది అయితేనేమి కలెక్టర్ గారికి, మా సమరం సార్ ఈరోజు 100 డే పురస్కరించుకొని ఎక్స్ట్రా తీసుకున్నాం సార్. కలెక్టర్ గారు కూడా చెప్పాను, ఆయన వేరే టీవీ షెడ్యూల్లో ఉన్నారు, జాయిన్ అవుతారన్నారు. సో ఈ సందర్భంగా సార్ను కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే సార్ని మాట్లాడే ముందు మన జీజీహెచ్ సూపరింటెండెంట్ సార్ బిజీగా ఉంటారు, ఒక 2 నిమిషాలు మీరు మెసేజ్ ఇస్తే బాగుంటుంది సార్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్. సమరం సార్ గారు, మా హాస్పిటల్ సిబ్బంది అందరికీ, ఎవరైతే పంచుకుంటున్నారో అందరికీ, మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక డిఫరెంట్ యాక్టివిటీ. ఇది మనం చేసే పని కాదు, మనం చేసే సర్వీస్ కాదు, ఇది మన కోసం మనం చేసుకుంటున్న ఒక పని. ప్లీజ్ అప్రిషియేట్. మా పేషెంట్ వస్తాడు, ఆల్వేస్ ఎనీబడి కమ్స్ టు దిస్ హాస్పిటల్. నేను మొదటి నుంచి ఫాలో అయింది కానీ, లేకపోతే మీరు చూడవలసింది కానీ, మనమే ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తాం? సపోజ్ నడవలేని వాడు ఎవరో ఒకరు ఆటోలో వస్తారు, ఆయాసపడుతూ ఉంటారు, లేదా నడవలేదు, అటువంటి లేదు వాళ్ళకి తెలియదు, చదువు రాదు. సపోజ్ మీరు అలా ఉన్నారంటే మీకు ఎవరైనా హెల్ప్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? న్యాచురల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో జరగచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్లు ఉంటారు, మాకు అది సాధ్యం కాదు, ఆబ్వియస్గా సాధ్యం కాదు. సో ఈ రకమైన కాన్సెప్ట్ ఏదైతే సేవా దృక్పథం అని అనుకుంటున్నామో, మనం బయట రోడ్డు చేయాల్సిన పని లేదు, ఎవరింటికి పోయి సేవ చేయాల్సిన అవసరం. మన ఎదురున్న పేషెంట్, మన దగ్గరికి వచ్చిన పేషెంట్ మనం కొంచెం చేయుతనందిస్తే ఐ థింక్ యూ విల్ గెట్ దట్ సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే దేంతోనూ రాదు. మనకు రకరకాల సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి జీవితంలో, కానీ ఈ సేవలో ఉండే సాటిస్ఫాక్షన్ అనేది కొంతసేపు అయిన తర్వాత తెలుస్తుంది. మీ వాళ్ళు ఎవరైనా ఎఫెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది. సో మా దగ్గర ఈ సేవ మీరు చేస్తుంది, మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒకటి మీరంటే సో మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, మీ వల్ల స్ఫూర్తి పొంది ఎంతోమంది కూడా మా దగ్గరికి వస్తున్నారు. మేము మీకు సాధ్యమైన వరకు కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు ట్రై చేస్తున్నాము. ఇంకా కొన్ని షెడ్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా ఫ్యాన్స్ కానీ, ప్రాబబ్లీ ఎ డే విల్ కమ్, మీరందరికీ ఒక ట్యాబ్స్ ఇచ్చి మీరు వాళ్ళకి హెల్ప్ చేసేందుకు వీలుగా మేము ఒక అరేంజ్మెంట్ చేస్తున్నాము. అంటే మై ప్రపోజల్, మీ సైడ్ నుంచి పేషెంట్ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు మా హాస్పిటల్కి వస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, మీరు లేకపోయినా ఎమర్జెన్సీ మీ పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో, వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మీరు టైం బ్యాంక్ పిల్లలు అని మాకు ఒక మెసేజ్ పెడితే వాళ్ళకు టాప్ ప్రయారిటీ మీద ఇమీడియట్గా గ్రీన్ ప్లాన్లో అన్ని పరీక్షలు చేయించి మేము కేర్ తీసుకుంటాం. ఆ రకం కూడా మేము సదుపాయం కల్పించేందుకు ట్రై చేస్తున్నాము. మీరు చూస్తుంటారు, ఎవ్రీడే వీఆర్ ప్లాంటింగ్ సో మెనీ, మొక్కలు నాటుతున్నాం ఎవ్రీడే. ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. మై విష్ ఈజ్, మీకు కూడా తెప్పించి పెడతాను, మీరు వెళ్ళే ముందు మీకు ఎక్కడ పడితే అక్కడ ఒక 2 మొక్కలు నాటే సరిపోతుంది. నేను పిట్స్ తోవిస్తాను, మొక్కలు పెట్టేసి వెళ్ళిపోండి, విల్ బి వెరీ హ్యాపీ. దే ఆర్ విత్ యువర్ నేమ్ న్యాచురల్లీ. రేపు పొద్దున మనం ఈ క్యాంపస్లో ఉంటామో, అసలు ఇక్కడ ఉంటామో లేదో కూడా తెలియదు, బట్ దోస్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. So with this concept we are going for some improvements in GGH. Hopefully we will try to continue in the time to come with all your cooperation. So thank you all for getting involved in this magnanimous activity, service activity, and I wish numbers will increase and probably your time will increase, and probably the patients who get benefited, they go with a smile leaving this campus. Thank you all for your support. Thank you sir, thank you for your kind cooperation and also inspiring words about time bank. సార్ని రియల్గా ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చూశాను, చాలా రిజర్వ్గా ఉంటారు, కానీ మనం చేసిన సేవలు చాలా తెలుసుకున్నారు. సార్ తెలుసుకొని ప్రెస్లో ఏఎన్ఈలో మాట్లాడారు సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే బికాస్ సో
సూపరింటెండెంట్ గారు కొత్తగా వచ్చి మన సర్వీస్ని కంటిన్యూ చేసిన పిలవకనే మా వాళ్ళకి తెలుసుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అలాగా ఏం చేద్దామని కూడా సార్ అడిగారు. ఓపీలు అయితే 2 దగ్గరలు ఇస్తున్నారు, 2 times నిలబడాల్సి వస్తుంది సార్ అని చెప్పిన వెంటనే ఒకటే పెడదాము, ఎయిమ్స్ లాగా ఆన్లైన్లో ఇచ్చిన వెంటనే అక్కడే ప్రింట్అవుట్ తీసి డిఫరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయే విధంగా చేస్తానన్నారు. అది కూడా చాలా వినూత్నమైన ప్రక్రియ. ఎందుకంటే మనం ఎక్కువ మందిని వెయిట్ చేస్తాం, ఆల్రెడీ సఫరర్స్ అక్కడ వచ్చి ఎక్కడొచ్చి ఆన్లైన్లో చూసుకుని మళ్ళీ ఆఫ్లైన్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుని పోవాలంటే అక్కడే 3-4 hours పోతుంది వాళ్ళకి. అలా అది రిఫ్లెక్ట్ అవుతుంది బయటికి. దాంతోపాటు సార్ ఇంకొక విషయం ఏంటంటే మనకి మీరు వచ్చే ముందు ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అడ్వర్స్ న్యూస్ వచ్చేది ఏదో రకంగా. కానీ దాన్ని మా టైం బ్యాంక్ వాళ్ళకి పోగొట్టారు సార్ ఒక విధంగా. రోజు ఒక పక్క అడ్వర్స్, ఒక పక్క అప్రిషియేషన్స్. అది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లేని సేవ మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. ఒక పక్క నాకైతే ఒక 20 ఛానల్స్ వచ్చి రోజు మన టైం బ్యాంక్ గురించి రాస్తుంటే ఆ యొక్క అడ్వర్స్ అంతా బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. ఎవరు దాని గురించి అడిగేవాళ్ళు కూడా లేదు. ఈ సర్వీస్ ఒక పక్క చేస్తుంటే ఈ హాస్పిటల్ ఇంకా మంచి పేరు వచ్చిందే తప్ప ఇలాగ అవుతుందని దాన్ని ఎవరు కేర్ చేసిన వాళ్ళు కూడా లేరు. సార్ కలెక్టర్ గారు అయితే అయినా వదిలేసి నార్మల్గా మన పిల్లలను బాగా ఎంకరేజ్ చేసి రెడీ చేసి అదే చదువుకుంటున్నాను సార్. సో ఈ సందర్భంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కాంపరైజ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ సార్. అలాగే మనకి సమరం సార్ ఉన్నారు. సార్ని ఈరోజు ప్రత్యేకంగా రమ్మంది ఎందుకంటే 100 రోజు సార్ రోజు చెప్పేవాళ్ళు మీలాగా ఎవరు చేయట్లేదండి, ఎంత బాగా చేస్తున్నారు, రియలీ వెరీ వెరీ హ్యాపీ. చాలా సార్లు నాకు అప్రిషియేట్ చేస్తారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సార్ చైర్మన్తో పాటు నేను కూడా సార్ ఒక మెంబర్గా సార్ దగ్గర చేస్తున్నాను. సార్ చూసే నేను ఇన్స్పిరేషన్. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినప్పటికి కూడా సార్తో పాటు సేవ చూసి 87 వయసులో సార్ చేస్తున్నాను, నేను ఎందుకు చేయకూడదని నా క్లాస్లో ఒక పక్క తీసుకుంటూ ఈ సర్వీసులు చేస్తున్నాను సార్. రియలీ మీరు రావడం అలాగే అప్రిషియేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ టైం బ్యాంక్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు యూత్ టైం బ్యాంక్ అంతా నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రమేష్ గారికి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కేవీఎన్ గారు, ఎన్ఎస్ కోఆర్డినేటర్ దక్షిణ రథసారథులకి, ఇంకా మీకు చెప్పాల్సిన మా యూత్ రెడ్ క్రాస్ ఎన్ఎస్ఎస్ వాళ్ళకి అందరం కూడా వెరీ ప్రతిపాలి. అది చాలా సంతోషంగా మీతో ఇలా కూర్చోవడం ఎందుకు ఇంత దాకా సంతోషం. మరి ఒక మాటని మాత్రం తక్కువ సేవ అనేది ఎవరి కోసం మనం ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ కావాలండి. సంథింగ్ అనిపించాలి. ఐఎమ్ సంథింగ్, నేను కొంత స్పెషల్ దగ్గర కంటే ఆ స్పెషల్ అనేది. అలాగే ప్రతి ఒక్కరికి జీవితంలో సంతోషాలు చూడాలి. సంతోషాలంటే డ్రగ్స్ ఇస్తున్న సంతోషం, మందు కొట్టి సంతోషం, లేదా చిద్రే సంతోషం కాదు. మనం ఎంపతితో, కంపాషన్తో ఇద్దరికి ఏం తోడ్పడాలనేది కాదు. అది యూత్ అందరిలో చక్కగా అలాంటి వ్యక్తుల్ని, ఎంపతి ఉన్నవాడిని, కంపాషన్, సింపతి కాదు, ఎంపతి ఏంటి, కంపాషన్. అదే ప్లేస్లో నేనుంటే ఏమిటి, అదే ప్లేస్లో నేనుంటే ఏమిటి అని కంపాషన్, మన హార్టీ ఫీలింగ్. కంపాషన్ అంటే హార్టీ ఫీలింగ్, హార్ట్ టచ్ చేసే ఫీలింగ్. ఆ రెండు ఇక్కడ కనబడుతాయి. కంపాషన్ అండ్ ఎంపతి అని. అది ఇది ఇలాంటి ఐడియా రావడానికి ప్రధాన కారణం మన కలెక్టర్ గారు. ఆయన కలెక్టరే కానీ యూత్ఫుల్ పర్సన్. కంప్లీట్గా మనసు నిండా యువకత్వమే ఉండేది. యువకత్వం ఏదైనా చూసాం కదా, ఎత్తులేస్తాడు, మాట్లాడుతుంటాడు, ఇలా పట్టుకుంటాడు, అలా పట్టుకుంటాడు. అసలు మనిషి అసలు మీరు నేను మాట్లాడితే ఇలా పట్టుకునే మాట్లాడే ముందు మనిషిని ముట్టుకోలేని మాట్లాడలేడు. అంత అంటే సంతోషం చేసే పనిలో ఒక సంతోషం ఉంటాడైనా. నిజంగా మీరు కనుక చూడండి, చేసే పనులను పొందే సంతోషం ఇస్తారు. అది మనం కాదు, అది మనం నేర్చుకోవాలి. అది ఎంత పనులు ఏం తలుచుకున్నా సరే ఆ పనిలో సంతోషం ఉంటాడు. అలాంటి వారి సారథ్యంలో నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ చైర్మన్ ఉన్నారు. చాలా పని చేస్తున్నాం. మరి దీంట్లో మరి ఈయన కేవలం యూత్ టైం బ్యాంకే కాదండి, ఈయన మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో యూత్ సర్వీసెస్కి ఈయన కోఆర్డినేటర్. ఈయన రెడ్ క్రాస్
మేము ఆయన సారథ్యంలోనే ప్రతి కాలేజీలో ఇంక్లూడింగ్ కేబినెట్ కాలేజ్ ప్రతి కాలేజీలో యూత్ సర్వీస్ వింగ్ కూడా ఏర్పాటు చేసాం. ప్రతి కాలేజీ 50 మంది. వాళ్ళతో మేము నేర్పేది ఏంటంటే వాళ్ళందరూ కూడా సిపిఐ ట్రైనింగ్ ఇస్తున్నాం. 50 మంది కోర్ గ్రూప్స్ ఇస్తున్నాం. ఇంకా వాళ్ళు ఇక ఎవరు తప్పరు. 15 మంది 50 మంది సిపిఐ ట్రైనింగ్ పర్ఫెక్ట్ ఇస్తున్నాం. మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ గురించి ఇస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్ గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇస్తున్నాం ట్రైనింగ్. లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తున్నాం. సోషల్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ ఇస్తున్నాం. ఎలా మనం స్పందించాలి, ఏం చేయాలని ప్రతి వాళ్ళకి మలెట్ ఇస్తాం. ఈ మన మలెట్ లాస్ట్ చివరిలో మలెట్టాం. సెలవులు వచ్చాయి. ఈ సంవత్సరం నుంచి ఇక విజృంభిస్తాం. విజృంభించడమే యూత్ పవర్ అంటే ఏదో. యూత్ పవర్ అంటే ఏదో సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కాదు. యూత్ పవర్ అంటే ఏదో కబుర్లు కొట్టడం కాదు. అందులో జడ్జి ఉంది సారా. మీరు జనరేషన్ జడ్ లేదా ఆల్ఫా జనరేషన్ ఉంటారు. ఆల్ఫా జనరేషన్ మీకుంది ఆ పవరు, ఆ ఉత్సాహం ఇంత దగ్గర. దాన్ని సరైన లైన్లో పట్టుకోకపోతే మేము కేవలం తప్పు మాది. ఏదో మీరు సరిగ్గా పనిచేయట్లేదు, సరిగ్గా బాగట్లేదు, శ్రద్ధ లేదు అంటే తప్పు అవ్వదంటే మా పెద్దవాళ్ళు. అంచేత చక్కని ట్రైనింగ్ ఇవ్వాలి. యూత్ రెడ్ క్రాస్ చేస్తున్నాం. వండర్ఫుల్గా చేస్తున్నాం. చాలా బాగా మీ కైవేర్ కాలేజీలో ఆల్రెడీ ఉంది రెడ్ క్రాస్ వచ్చి యాక్టివేట్ చేస్తున్నాం. కైవేర్ కాలేజ్ ఇక ఈ సంవత్సరం ఇక ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసాం. నేను జూలై 1 నుంచి వెళ్ళంటున్నాము. వందే కృష్ణం అని. వందే కృష్ణం అంటే దాంట్లో చేసేదంటే క్లీన్ విజయవాడ అంటే స్వచ్ఛ భారత్. క్లీన్ విజయవాడ, గ్రీన్ విజయవాడ. మొత్తం ఎక్కడ చెట్లన్నీ వేసేట్లేదు. నా సూపర్గా చెప్పారు. ఇక్కడ మీ చెట్లు నాటుతాను. నిజంగా ఆ సాటిస్ఫాక్షను చెట్టు పైకి వస్తే సాటిస్ఫాక్షన్ ఎంత దగ్గర. తల్లికి బిడ్డ కానీ బిడ్డ పైకి వస్తే ఆ తల్లిదండ్రులకి ఒక బిడ్డ ప్రయోజకుడిగా మారితే ఆ తల్లిదండ్రులకి సాటిస్ఫాక్షన్ చెట్టు పెట్టు. ఎందుకంటే నేను 1994లో రోటరీ క్లబ్ విజయవాడకి నేను ప్రెసిడెంట్ ఇవ్వాలి. ఆ టైంలో సిద్ధార్థ మహిళా కళాశాలలో నేను 150 మంది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని, తర్వాత స్ట్రీట్ చిల్డ్రన్ని అక్కడ నవజీవన భవనం ఉండే స్ట్రీట్ 600 పిల్లలు ఉండేవాళ్ళు. ఈ స్ట్రీట్ చిల్డ్రన్ని ఎందుకు వదిలిపెట్టే వాళ్ళని తయారు చేసి సరిగ్గా అందుకే 400 స్ట్రీట్ చిల్డ్రన్ని తీసుకుని ఆ రోటరీ క్లబ్ ఉంది విజయవాడ ఆ కాలం పక్కన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అంటే పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అదిసింగ్నగర్ దాకా చెట్టు వేసింది మీరంటారు. 10 రోజులు ఇప్పుడు అక్కడ వెళ్తుంటే ఆ చెట్టు పెద్దగా కనబడుతుంటే ఇది ఎంత తృప్తిగా అనిపిస్తుంది అసలు అందరికీ. చెప్పని తృప్తి. మీరు గవర్నమెంట్ దగ్గర చూడండి. అక్కడి నుంచి అదిసింగ్ దాకా ముందు పక్కన చెట్లన్నీ ఈ గట్టు చెట్లన్నీ రోడ్ ట్రాక్ క్లబ్ నీళ్ళు చేస్తారు. అలాగే మీరందరూ కూడా నిజంగా మీరు అలా చెట్లు వేసేస్తే సూపర్ గారికి ఉండే ఆనందం, మీకునే ఆనందం ఎంత అంతకన్నా. అంచేత క్లీన్ విజయవాడ, గ్రీన్ విజయవాడ, ప్లాస్టిక్ ఫ్రీ విజయవాడ అంటే ఇంతే కాకుండా కృష్ణా రివర్ అండ్ కృష్ణా కెనాల్స్ క్లీన్ మీరందరినీ కూడా చేస్తాం. ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మనకి నిన్న డ్రగ్ అబ్యూజ్ ర్యాలీ పెట్టాం. జస్ట్ ఫోన్ కాల్ చేసి మాట్లాడితే జనంతా పోయింది. నేను ఎవరి దాంట్లో క్రియేట్ చేస్తాను. ఈ మామూలు అమ్మో చాలా మెత్తగబడదని. కానీ ఆర్గనైజ్ కెపాసిటీస్, మోటివేషన్, స్పోర్ట్స్ అంటే అది పండుగ రమేష్ చేయలేరు. ఇంతకంతవరకు యూత్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్న జిల్లా ఆఫీసర్స్ నేను చెప్పని చూశాను. కానీ ఈయన యూత్ సర్వీసెస్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎన్టీఆర్ జిల్లాకి తెలుసా మీకు? ఎన్టీఆర్ జిల్లాకి యూత్ సర్వీస్ మా రెడ్ క్రాస్కి యూత్ సర్వీస్ కోఆర్డినేటర్. అక్కడ ఎస్ఆర్ కాలేజీలో ప్రొఫెసర్. అలాంటి రషీణ, అలాంటి వాడు డాక్టర్ రమేష్ గారు. ఇప్పుడు నిజంగా మన కలెక్టర్ గారికి కుడి భుజం అంటారు. ఇప్పుడు పని దగ్గర కలెక్టర్ గారికి నిజంగా కలెక్టర్ గారి టీంలో ఆ టీంని వండర్ఫుల్గా చేస్తున్నారు. అంచేత ప్రతి యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్కి
అలాగే మన గవర్నర్ గారి స్టేట్ గవర్నర్ గారు ఉన్నారు కదా, ఆ గవర్నర్ గారి ఒక డ్రీమ్ ప్రతి కాలేజీలో అందరూ కూడా రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ మెంబర్స్ అవ్వాలి. అలాగే యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్గా మారాలి. యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ అందరు కాలేజీలో ఉన్న వాళ్ళందరూ ఎన్ని కాలేజీ వాళ్ళందరూ ఇలా చేయాలి వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఎందుకయ్యా అంటే ప్రతి వాళ్ళను సర్వీస్ ఫోటో కావాలి, పిల్లలందరూ సర్వీస్ ఫోటో కావాలి. ఇదే చాలా మంది విషయం. ఆ సర్వీస్ ఫోటో పెద్ద కలెక్టర్ డ్రీమ్ ఏంటంటే మొత్తం అన్ని కాలేజీలో కూడా యూత్ సర్వీస్ వాలంటీర్స్ ఉండాలి. ఎక్కడైనా దగ్గరలో ఏ చిన్న డిజాస్టర్ వచ్చినా సరే వాడే అదే ఏంటో మేము చేస్తున్నాం. అందరు మొత్తం అన్ని కాలేజీలు నిజంగా మా ఇంతకాలం మేము చేసిన దానికి నిజంగా డ్రగ్ అబ్యూజ్ జరిగినారో తొమ్మపల్లి ఆటో నిండిపోయింది. చివరికి నేను సరే బయట కూర్చోడాడు, కుర్చీలు ఆశ్చర్యం వేసి బయట కుర్చీలు వేసి కూర్చోలేదు. పంపిణీ కూడా అందరు బయట కుర్చీలు వేసుకొని వందలు కూర్చోలేదు. పిలుపు కానైతే మీ అందరిలో ఎంతజాలి ఉంది, మీ అందరిలో ఉంది, మీలో ఉంది. కలెక్టర్ అంటారు మీరు ఎవరైతే ఉన్నారో కాలేజీ లెక్చరర్స్ లేదా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ వాళ్ళకి మోటివేషన్ చేసేది ఉత్సాహం లేదు, కానీ పాల్గొనే ఉత్సాహం యూత్ అందరిలో ఉంది. కాలువలు అలాగే యోగా నిర్వహించేది కదా, జస్ట్ యోగా ఇంటర్నేషనల్ యోగా ప్రతిపెట్టిన ఆయన అక్కడ చిరుకుడు ఈయన ఒకడు 15,000 మందిని ఇందిరాగాంధీ స్టేడియంలో చూశారు. అలాగే అంబేద్కర్ భవన్ కొత్తది, దాంట్లో కూడా 1000 మంది కూర్చోబెట్టారు. ఏంటి ఒకనాడు అసలు ఈ మోటివేషనల్ స్పిరిట్ అనేది మాత్రం వండర్ఫుల్గా రమేష్ దాంట్లో నిల్చున్నారు. అక్కడ దాంట్లో యోగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇస్తారు, వాటికి వచ్చి దాంట్లో పాల్గొన్నాడు. వాళ్ళ స్పిరిట్ ఇంకా కాదు అంటే హౌ ది డెలివరీ ప్రెషర్ సూపర్ గారు చాలా దగ్గర చెప్పారు. సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ నిజంగా చాలా గొప్ప డిసిషన్ ప్రతి వారు సాటిస్ఫాక్షన్ జీవితం సార్. అది మన కోసం, ఎవరి కోసం కాదు. సర్వీస్ చేస్తుంది ఎవరి కోసం కాదు, మన కోసం చేస్తున్నాం. దట్ గివ్స్ సాటిస్ఫాక్షన్, చెప్పలేని సాటిస్ఫాక్షన్. కరోనా టైంలో నేను అందరు ఫస్ట్ పేజీలో అందరు హాస్పిటల్ కూడా చేశారు, నేను మాత్రం హాస్పిటల్ కూడా చేయాలి. అందరూ మా డాక్టర్ అందరు సౌరవ్ మ్యాడ్ అన్నారు. నిజంగా మ్యాడ్ అవుతుంది చెప్పండి. మ్యాడ్ అయితే నేను మా హాస్పిటల్లో 50 బెడ్స్ ఉంటే హాస్పిటల్ నిండా చివరి నా కన్సల్టేషన్ కూడా ఒక 20 మంది ఉండేవారు. మొత్తం హాస్పిటల్లో 200-300 మంది ఉండేవారు. అందరినీ మా రెడ్ క్రాస్ 30 ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని ఆక్సిజన్ పెడుతూ వాళ్ళకి ఇంకా సీరియస్గా ఉంటే వాళ్ళని గవర్నమెంట్ పంపించి శివశంకర్ గారు ఉండే సూపరింటెండెంట్గా పంపించి మళ్ళీ వచ్చి ఇక్కడ చూసేవాడు కొంచెం సీరియస్గా ఉన్నాడు. కానీ వెళ్ళండి గంట అరగంటకే గంట కొడుకు బయటకు వస్తుంది వేరే విషయం. కానీ అలాగా చేశారు. అందరూ చూస్తూ ఉంటారు. నేను ఒకటే ఎక్కువ అండి, ఇండియాకి పాకిస్తాన్కి వారు వస్తే ఆకున్న సిపాయి తుపాకి కూడా తగ్గుతాయి చచ్చిపోతాను పెట్టేవాడు సిపాయి ఎదుగుతాడు. అలాగే డాక్టర్ అన్నవాడు నేను ఇన్ఫెక్షన్ డిసీజ్ వచ్చినప్పుడు నేను ట్రీట్ చేయాలి, కానీ పారిపోతుంది డాక్టర్ గారు తిరిగి పడతారు. మీరంటే గురువు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంటారు. మీలాంటి డాక్టర్లకు ఇన్స్పిరేషన్ అవుతుంది. అలాగే చివరికి ఇండియా మొత్తం మీద రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ జరుగుతున్న దాంట్లో దేశంలో నా ఒక్కడికే గోల్డ్ పెట్టించింది. ఇండియా మొత్తం మీద ఒక్కడికి గోల్డ్ వచ్చింది. పెద్ద అక్కడ రాష్ట్రపతి భవన్లో ఒక 4,000 మంది ఉంటే ఆ 4,000 మంది నేను ఆ గోల్డ్ మెడల్ ఆ చేసిన మీదుగా స్వీకరించాను. అంటే మనం నేను ఇప్పటికీ అవార్డు సాధిస్తాను. అవార్డు అవసరం, అవార్డు కోసం సూపర్ మనశాస్త్రం చేశాను. ఎంతమందో నేను రక్షించాను.
150,000 మందికి కరోనా కిట్స్ ఇచ్చాం. ఎందుకని చెప్తున్నా అంటే నేను మీ అందరూ కూడా ఆ స్పిరిట్ మీ అందరినీ అందుకే యూట్యూబ్ ఛానల్ మీ అందరూ కూడా మీకు చెప్పాలి, మీకు సాటిస్ఫాక్షన్. అలాగే రథసారథులు ఉన్నారు, మీ సాటిస్ఫాక్షన్ సర్వీస్ చేస్తుంది. అది కావాలి ప్రతి వాళ్ళు. మనం ఇన్స్పైర్, మనకి ఇన్స్పైర్ చేసే చిత్రం ఉండాలి, ఇన్స్పైర్ అవ్వాలి, ఇన్స్పైర్ చిత్రం ఉండాలి. ఆరంగా మీరు రెడ్ క్రాస్ ఎన్నో చేస్తున్నాము. మీరు అందరూ కూడా రెడ్ క్రాస్ ఉన్నారు, ఉంటారు, చేయాలి. అందరూ కూడా వందే కృష్ణ ప్రాజెక్టులో గ్రీన్ విజయవాడ అక్కడ ప్లాస్టిక్ విజయవాడ వీటన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతూ ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ అంతా చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఒక డాక్టర్కి ఒక సీరియస్ కేసు ట్రీట్ చేస్తే వాళ్ళ బతికి బయటపడితే కలిగే తృప్తి ఇంత అంతా కాదు. ఎంత డబ్బులు చేయరు అనిపిస్తుంది, డబ్బులు కాదు. ఈ కేసు ఈ సీరియస్ కేసుని సేవ్ చేసేవాడు ఆరోగ్యం. మీరు కూడా అంత నడవలేని వాళ్ళు, వృద్ధుడిని, వికలాంగుడిని, అలాంటి వాడిని, డిసేబుల్ పర్సన్ అనే సాటిస్ఫాక్షన్ మీరు రోజు ఇంటికి వెళ్ళి మీరు దానిపై తీసుకెళ్ళ అందరికీ చెప్పండి, షేర్ చేసుకో మీ ఆనందాన్ని. ఇప్పుడు నేను షేర్ చేసుకున్నాను మీతో, అది షేర్ చేయండి. మీ యొక్క ఆనందాన్ని షేర్ చేసుకోండి. You have to derive pleasure in doing studies for your sake, not for others' sake. సూపర్ గారు చాలా దగ్గర చెప్పారు, నిజంగా హార్ట్ టచింగ్ వర్డ్. నేను మాత్రం చాలా సర్వీస్ చేసే ఇచ్చి వాళ్ళు సేవ చేద్దాను సార్. మన కోసం, మన తృప్తి కోసం, మన ఆనందం కోసం అది ఇటువంటి కావాలి. చెప్పానే కంపాషన్, ఆ కంపాషన్ కావాలి, ఆ రకమైన సాటిస్ఫాక్షన్ కావాలి. అంటే మనం ఎంపతి అని కంపాషన్ వర్డ్స్ ఊరికి మాట్లాడగలదు, మనకు అన్వయించుకోండి, చేయండి. మరి ఇంత గొప్పగా చేస్తున్నారు రమేష్ గారు మాత్రం నేను ఎందుకంటే ఆయన చూసాను అప్పుడు ఆనందం మొదలు చూస్తాను. ఈ 100 రోజులు పూర్తి చేయగలిగారు సక్సెస్ఫుల్గా. దానికి మా సూపరింటెండెంట్ గారు చక్కటి అభినందనలు చేయడం అనేది వాళ్ళ చేయడం అనేది చాలా గొప్పది. ఒకటే ఈ సందర్భం చెప్పొచ్చుకున్నాను, ప్రతి కాలేజీలో 2, 3, 4 ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయి. ఆ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయండి. ఎందుకంటే పిల్లలకి ఆ రకమైన సర్వీస్ దాన్ని ఇన్కల్కులేట్ చేయండి. అయ్యా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మీరు అలాగే అందరికీ చెప్పండి. మీరు ఇంకోటి పాసన చేయండి. మా పిల్లలు వెళ్ళారు, ప్రతి ఎన్ఎస్ఎస్ కాబట్టి ప్రతి ఎన్ఎస్ఎస్ అందరూ మీరు చెప్పండి. మీరు దగ్గరగా ఫ్రెండ్స్కి మీరు గాట్ సో మచ్ సాటిస్ఫాక్షన్. మా సూపరింటెండెంట్ గారు అలా 30 చెప్పారు, అది కొంచెం పాస్ ఆన్ చేస్తున్నారు. కన్వే దిస్ మెసేజ్, వండర్ఫుల్ లైఫ్ మెసేజ్. అంచేత సో మీకు కేవీఆర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అనేది చాలా బాగా సంపాదించారు. మీరు అందరికీ అందరు పాస్ ఆన్ చేయండి మెసేజ్. అన్ని కాలేజీలు చేస్తే అసలు మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ, ఈ సూపర్ స్పెషాలిటీ జరుగుతున్నాయంటే ఆపరేషన్లు చాలా గొప్పగా జరుగుతుంది. నిజంగా ప్రొజెక్ట్ అవుట్ల మనం చేసుకోలేకపోతున్నాం. అది అర్థం కాక కొంతమంది నెగిటివ్ కూడా మాట్లాడతారు. అర్థం కాక ఆ నెగిటివ్ మాట్లాడడానికి నేను ఇట్లా అప్పుడు అంటారు, మీరు మాట్లాడే అర్థం లేదంటారు. ప్రతి మన అమ్మ అన్నం వడ్డిస్తుంది, అన్నం వారు కలుపుతుంటాం కానీ ప్రతి నూటలు ముగిస్తుందా? అలాగే గవర్నమెంట్ కొంత సఫరింగ్ ఉంటే మనకి అందరికీ ప్రతి ఒక్కరు ఒక మనిషి ఒక నర్సు వాలంటీర్గా ఉండరు, మీలాగా ఉండరుగా వండారు కదా. ప్రతి ఒక్క వచ్చేది రోజు 4,000 మంది, 4,000 మందికి ఎలా ప్రతి ఒక్కరికి ఏం చేస్తారు, ఏం చేయగలరు? నేను డాక్టర్ గారికి చెబుతున్నాను, సర్జన్ గారికి చెప్తున్నాను, ఆయన స్టూడెంట్ రంగనాథ్ గారికి దాన్ని అప్పుడు మీకు మీలాగే మేము కూడా సర్వీస్ ఆన్ చేసాం. మొదటి మాకు ఇక్కడ గేట్ చేశారు సార్, అందుకే మీరు తయారయ్యారు. అందుకే కూడా మీతో నేను దిద్దిగా సాటిస్ఫాక్షన్తో సంతోషంతో మిమ్మల్ని చెప్పి మాట్లాడుతున్నాను. కావాలి మీ అందరినీ అభినందిస్తాను. నిజంగా అదో వాస్తవం మాదే ఉంటారు. అంటే రాష్ట్రం అలాగే యూత్ రెడ్ కార్డ్ వాలంటీర్స్ని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని అందరినీ మనసారా పెరుగుతున్నాను. మీది ఇవాళ మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి.
ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఇది పెద్ద నేను మాకు ఈ యూట్యూబ్ ఛానల్స్కి 21 కోట్ల వ్యూస్ అనేది 21 కోట్లు 152 దేశాల్లో చూస్తారు. 152 దేశాల్లో చూస్తారు ప్రోగ్రామ్స్. నేను మిమ్మల్ని 152 దేశాలు పంపిస్తాను. పెట్టాం చక్కగా చూశారు. రాజేంద్ర 2 నిమిషాల్లో పెట్టించారండి. మా స్టాఫ్ ఉన్నారు, మాకు నాకు ఇచ్చినారు అందరూ చేస్తారు. వెంటనే నేను ఉదయం ర్యాలీ అయిపోయిన గంటలు పెట్టించాను. అది మీటింగ్ పోయిన గంటలు పెట్టించాను. హాఫ్ అన్ అవర్ పెట్టించాను. మొత్తం వెంటనే వచ్చి చేపిస్తాను. అంచేత మీరందరూ కలిసి మరీ ఒకసారి మనసారా మేము అందరూ అభినందిస్తున్నాను. అట్ ది సేమ్ టైం నేను చక్కగా మాకు కోఆపరేటివ్ సూపర్గా అభినందిస్తున్నాను. అలాగే మా రమేష్ డాక్టర్ రమేష్ అని అభినందిస్తున్నాను. అలాగే మాకు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట్ గారిని అక్కడ పెద్ద సారథ్యం కూడా పేరు అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జోష్ వస్తుంది అందరికి. 87 ఏళ్ళ వయసులో ఇప్పుడు దాకా మనకి ఈ రకంగా చేస్తున్నారంటే మనం కూడా అలాగే కావాలి. P4లో నేను సార్లు తిరిగాను కొన్ని రిమోట్ ప్రాంతాలలో. అక్కడ వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి మరీ వైద్యం చేశారు సార్. అయితే అది చూసే చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే రోజు సేవలే చెప్పిన వెంటనే ఎక్కడికైనా ఒక 5 నిమిషాలలో చెప్పినప్పుడు వచ్చేస్తారు సార్. కాబట్టి అలాంటి సేవలు మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ ఈరోజు 100 డేస్ పూర్తి చేసుకున్న సందర్భంగా పిల్లలకి అంటే బయట ఉంటామని కేక్ కూడా అరేంజ్ చేయలేదు. ఒక చిన్న చాక్లెట్స్ తెచ్చాను. మీ ద్వారా కొంచెం పిల్లలకి ఇవ్వండి. సో వీ విల్ కంటిన్యూ అవర్ సర్వీసెస్ అవుట్ సైడ్. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ కొల్లేటి రమేష్. నేను డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నాను. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ వినూత్నంగా ప్రారంభించిన యూత్ టైమ్ బ్యాంక్ సర్వీసెస్ మార్చి 17వ తేదీన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా యూత్ రెడ్ క్రాస్లో పాల్గొన్న 3000 మందికి నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఎన్టీఆర్ జిల్లా కాలేజెస్, ఎస్పెషలీ డిగ్రీ కాలేజెస్, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్, పీజీ కాలేజెస్, అలాగే యూత్ రెడ్ క్రాస్, వాస్తవ మహిళా మండలి, వీళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రతి కాలేజీలో ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క రోజు 50 మంది చొప్పున ఈ యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి మార్నింగ్ 9 నుంచి 12 గంటల వరకు 3 గంటల సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు. ఆ రకంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. యూత్ టైమ్ బ్యాంక్ అనే కార్యక్రమం స్విట్జర్లాండ్లో జరుగుతుందని మన కలెక్టర్ గారు అక్కడ పర్యటన చేసినప్పుడు చూసి మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అది ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు మాత్రమే జరుగుతూ ఉంది. ఈ రోజుకి 3000 మందిని మేము మొబిలైజ్ చేసి 100 రోజులు పూర్తి చేసుకున్నాము. ఇది ఏ రకంగా సాధ్యమైందంటే ఈ వాలంటీర్లు సేవాభావం, నాట్ మీ బట్ యూ అనే దృక్పథంతో ప్రతిరోజు మనకి ఇక్కడ వచ్చి 9 to 12 అవర్స్ 12 o'clock వరకు ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది. ఈ యూత్ టైమ్ బ్యాంక్ అంటే మనకి యూత్ టైమ్ బ్యాంక్ అనే ఒక యాప్ ఉంది. టైమ్ బ్యాంక్ V2 అనే యాప్ ఉంది. ఆ టైమ్ బ్యాంక్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతో వాళ్ళ పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోటో అప్లోడ్ చేసుకున్నట్లయితే ఒక OTP వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అలాగే వీళ్ళు ఎవరికైతే సేవలు చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా నమోదు చేయాలి. ఎవరైనా ఇక్కడికి నిరక్షరాస్యులు, అలాగే నడవలేని వాళ్ళు, డిజైబుల్డ్ పీపుల్, అలాగే సీనియర్ సిటిజన్స్, బాగా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది, రోజుకు 3000 మంది ఇక్కడ రోగులు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. వారందరికీ కొంతమందికి ఎవరైతే అటెండెన్స్ లేకుండా ఉన్నారో, లేదా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో, లేదా వాళ్ళకి స్ట్రెచ్చర్ అవసరం ఉంటుందో, ఇలాంటి వాళ్ళని వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు ఒక అటెండెంట్గా ఉండి ఆటోలో వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకొని వారికి ఓపీ తీయించి, డాక్టర్ని సంప్రదించి, వాళ్ళకి టెస్ట్లు ఏదైనా రాస్తే టెస్టులు చేయించి, అలాగే ఎక్స్రే తీయించి, MRI స్కాన్లు కూడా చేయించి, ఆ తర్వాత మెడిసిన్స్ తీయించి మళ్ళీ ఆటోలో ఎక్కించేంత వరకు వీళ్ళు వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని స్మైలింగ్ ఫేస్తో పంపిస్తారు. అలాంటి ఆదరణ ఎక్కడ ఎవరికి ఉండదు. ఎవరైనా హాస్పిటల్కి వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు తోడుగా ఉండి వాలంటీర్లు నేను మీకున్నాను అని భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యంగా సేవ చేసి పంపిస్తున్నారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు. దానికి ఈ యొక్క మన కలెక్టరేట్ నుంచి
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మోటివేట్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కానివ్వండి ఈ సేవకు ముందుకు వస్తున్నారు, వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అందులో కొంతమంది ఎన్జిఓలు కూడా మేము వస్తామని ముందుకు వచ్చారు, కొన్ని రోజులు వచ్చి మళ్ళీ వాళ్ళు రాలేదు. ఆ తర్వాత ఈ ఇండియన్ రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్స్ ప్రతి కాలేజీలో ఉన్నారు, వాళ్ళు కూడా మాకు సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే వాసవి మహిళా మండలి నుంచి ప్రతిరోజు వాళ్ళు ఒక 10 మంది చొప్పున ఇక్కడ పంపించి వాళ్ళ దగ్గర సేవలు అందిస్తున్నాము. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని బాగా తీసుకెళ్ళాము. ఇందులో భాగంగా సారు ఈ సేవల్ని చూసి ఇలాంటి సేవలు ఇంకా పెంచండి అని ఎక్షన్ కూడా చేయడం జరిగింది. కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల సేవకి ఫిర్యాదులు చేసేదానికి కలెక్టర్ దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళల్లో చాలామందికి నిరక్షరాస్యులు ఉంటారు, చదువు రాని వాళ్ళు, వాళ్ళకి అర్జీలు రాసిచ్చేదానికి ఈ యూత్ వాలంటీర్ ముందుకు వస్తున్నారు. అలాగే నడవలేని వాళ్ళు, అలాగే బ్లైండ్స్, ఇలాంటి వాళ్ళకి సీనియర్ సిటిజన్లు కూడా వస్తుంటారు. వాళ్ళని తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి మళ్ళీ వాళ్ళని ఆటోలోకి ఇచ్చేంతవరకు సేవలు చేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. దాంతోపాటు మన ఇంద్రకీలాద్రి టెంపుల్లో చాలామంది భక్తులు దర్శనం చేసుకునే దానికి వస్తుంటారు. అక్కడ కూడా సేవలు పెట్టమంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 days అక్కడ కూడా సేవలు అందిస్తున్నాము. ఎవరైతే నడవలేని పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, చంటిబిడ్డ తల్లులు ఇలాంటి వారు వస్తుంటే వాళ్ళకు కూడా మన స్టూడెంట్స్ వాళ్ళకి దర్శనం చేయించి మళ్ళీ వాళ్ళు పంపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు 3000 మంది వాలంటీర్లు చేయించడం జరిగింది. ఈరోజు 100 రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అందరికీ పిల్లలకి చాక్లెట్లు కూడా మన ఈరోజు వచ్చిన గౌరవ ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సమరం సార్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దాంతోపాటు గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ సూపరింటెండెంట్ గారు రఘునందన్ రావు సార్ కూడా వచ్చి పిల్లల్ని బాగా అభినందించారు. వీళ్ళ సేవలకు మెచ్చి కలెక్టర్ గారు ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్నింగే తెలిపారు. వేరే కార్యక్రమంలో ఉండడం వల్ల సార్ రాలేకపోయారు, కానీ వారి సార్ యొక్క ఎంకరేజ్మెంట్ వల్లే ఇలాంటి బృహత్తమైన కార్యక్రమం ఈ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఇక్కడ 9 నుంచి 12 గంటల వరకు ఈ యూత్ వాలంటీర్స్ అంతా టైం బ్యాంక్ వాలంటీర్స్ వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించడం పట్ల ఈ జిల్లా చాలా బ్లెస్డ్ అన్నమాట. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ తలపెట్టినా కూడా యువత ముందుకుండి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపిస్తున్నారు. ఎస్పెషల్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, అలాగే యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ప్రతి సేవలో ముందుండి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇంత బాగా గర్వకారణంగా జరగడానికి మూల కారణం కాలేజీ ప్రిన్సిపాల్ని, అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని, అలాగే లెక్చరర్ ఇన్ఛార్జెస్ని ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని పిలుపునిస్తున్నాను. దాంతోపాటు యూత్ టైం బ్యాంక్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన గౌరవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టైం బ్యాంక్కి విచ్చేసిన కేబిఎన్ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్కి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు 100 days పూర్తి చేసిన సందర్భంగా మనకి సహకరిస్తున్న జీజీహెచ్ హెల్త్ ఇన్స్పెక్టర్ సోమరాజులు గారు, అలాగే మనకి మన యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ని సమీకరించి ఇక్కడ వాళ్ళకి డ్యూటీలు అలాట్ చేయడం, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం, వాటర్ తాగునీటి బాటిల్ కానీ, అలాగే వారికి మాస్క్లు ఇవ్వడం, అలాగే వారికి గ్లౌజెస్ ఇవ్వడం, డ్యూటీలు వేయడం, ఆ రిజిస్టర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఇతను కోఆర్డినేట్ చేసుకోవడం వల్లే మనకి ఇక్కడ సహకారం అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మన టైం బ్యాంక్ వాలంటీర్లు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ డ్యూటీలు అలాట్ చేసి వాళ్ళ యొక్క బాగోగులని చూసుకున్న మన ఇన్స్పెక్టర్ సోమరాజు గారికి అభినందనలు తెలుపుకుంటాను. అలాగే ఈ సందర్భంగా మనతో పాటు ఇక్కడ మన కేబిఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాంబశివరావు సార్ ఉన్నారు. సార్ కూడా మాకు ఫస్ట్ డే ఒకసారి 50 మంది వాలంటీర్లు తీసుకొచ్చి ఆ రోజు ఈటీవీ వాళ్ళు భారత్ వారు కూడా కవర్ చేయడం కూడా జరిగింది. ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు సమీకరించుకొని వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్ 9 o'clock చేరుకుంటారు. 12 దాకా వాళ్ళతో ఉండి వాళ్ళ దగ్గరికి ఎవరైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి ఏ పని అప్పచెప్తారో ఆ పనులు సక్రమంగా చేయించి వాళ్ళ దగ్గర యాక్టివిటీ చేయించి వాళ్ళు చక్కగా చేపిస్తున్న మన ఎన్ఎస్ఎస్ పిఓ సాంబశివరావు గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే మా యూత్ సర్వీసెస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. మా ఆఫీస్ నుంచి సహాయ సహకారాలు కానీ, ఆ ఫైల్ మేనేజ్మెంట్ కానీ, అలాగే ఇక్కడ రావాలంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ కాలేజ్ కన్సర్న్ కాలేజీకి లెటర్ పెట్టాలి, ఆ కాలేజీకి వెళ్ళి మోటివేట్ చేయాలి, ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకోవాలి,
వాళ్ళు ఏ టైంకి వస్తారో చూసుకోవాలి. ఆ మానిటరింగ్ మొత్తం మా యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటాను. ఆయనతో పాటు సుబ్బారావు గారు, అలాగే అభిజ్ఞాన్, ఇలాగా మన జాఫర్, వీళ్ళు కూడా ఈ యొక్క యాక్టివిటీలో పరోక్షంగా, ఎందుకంటే ఆఫీస్ వర్క్ అంతా వీళ్ళు చేసుకుని పిల్లల్ని ఇక్కడికి వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. వారు కూడా కలెక్టర్ గారి తరఫున, సమరస్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే మనకి యూత్ రెడ్ క్రాస్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ గా కనకదాస్ గారు ఉన్నారు. వీరు కూడా యూత్ రెడ్ క్రాస్ వింగ్స్ అన్ని కాలేజీల్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి టీ షర్ట్స్ ఇచ్చి ఈ యొక్క సర్వీస్ లో పెట్టి వాళ్ళని మానిటర్ చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా కనకదాస్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. దాంతోపాటు మా జిహెచ్ ను భాను గారు, ఇక్కడ సారు హెల్త్ ఇన్స్పెక్టర్ తో పాటు సార్ కూడా ఇంకొక సిబ్బంది మనకు జిహెచ్ సూపరింటెండెంట్ గారు కేటాయించడం జరిగింది. మనకి సార్ కూడా వీళ్ళకి కావాల్సిన, పిల్లలకు కావాల్సిన వసతి సౌకర్యాలన్నీ కూడా దగ్గరుండి చూసుకొని వాళ్ళకి మధ్యాహ్నం బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరికి అభినందన తెలుపుకున్నాను. దాంతోపాటు ఇక్కడ సెక్యూరిటీలు కూడా మాకు ఉన్నారు. ఈ బ్యానర్స్ భద్రపరచడం కానీ, వచ్చినప్పుడు పిల్లలు లైన్ లో నిలబెట్టి వాళ్ళకి ఫోటోలు వేయించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఈ సెక్యూరిటీ మేనేజర్స్ కానీ, సెక్యూరిటీలో పనిచేసే వాళ్ళందరూ కూడా సిబ్బందికి ప్రత్యేకంగా అభినందన తెలుపుకున్నాను. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగాలంటే వాలంటీర్లు మనం ఏం చేయలేము. కాబట్టి వీళ్ళు ఎప్పుడు సేవ ముందు ఉంటారు. వీరు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా వారు క్లాసులు మాత్రం, అంటే నెలకు ఒకరోజు వస్తుంది ఒక టర్న్, కాబట్టి ఆ టర్నింగ్ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ టయానికి వచ్చి ఇక్కడ వాళ్ళు కేటాయించిన పనులు చేసి వాళ్ళు చక్కగా వాళ్ళ రిజిస్టర్, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ రాయించి, అలాగే వాళ్ళు కేటాయించిన స్థలానికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పని నిస్వార్థంగా చేస్తున్న నా యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే నా యొక్క యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా 100 రోజులు పూర్తి చేసుకున్నామంటే వీళ్ళ సహకారం లేనిదే మనం ఏమీ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్కి పేరున ప్రతి ఒక్క కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఆర్ఎన్సీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 3 సార్లు వచ్చినారు, కేబిఎన్ కాలేజ్ 2 సార్లు వచ్చినారు, పిబి సిద్ధార్థ కాలేజీ, అలాగే విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అలాగే గవర్నమెంట్ ఫార్మసీ కాలేజెస్, అలాగే మనకి ఇక్కడ ఉన్న కాలేజెస్ ప్రతి ఒక్కరు 1 మంత్ 3 నెలలు జరుగుతుంది. ప్రతి నెల ఒక రోజు వచ్చి ఇలా సేవలు అందిస్తున్నారు. 2వ నెలలో వచ్చారు. అలాగే 3వ టర్న్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ రోజు మళ్ళీ కేబిఎన్ కాలేజ్ 3rd టర్న్ ఫస్ట్ డే వచ్చి వీళ్ళ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ అయిన సేవ 12 గంటల వరకు చేసి వీళ్ళు అందరినీ సాటిస్ఫై చేసి వారు మంచి సాటిస్ఫాక్షన్ తో వెళ్ళి ప్రత్యేకంగా చేసిన దానికి వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ జిల్లాకి పేరు తీసుకొచ్చిన వాలంటీర్ని గౌరవ కలెక్టర్ గారి తరఫున మిమ్మల్ని అభినందిస్తూ మంచి ప్రోగ్రామ్ లో మళ్ళీ వీళ్ళందరికీ మెరిట్ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఇస్తూ ఉన్నాము. ఇన్స్టిట్యూషన్ కూడా మెరిట్ సర్టిఫికేట్ ఇస్తున్నాం కలెక్టర్ గారి పేరు పైన. ఎందుకంటే వీళ్ళు మేము చేసే స్వచ్ఛంద సేవలకి మెచ్చి వీళ్ళని వాళ్ళ ఇన్స్టిట్యూట్ అప్డేట్ చేస్తున్నట్టు కలెక్టర్ గారు వీళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళకి 10 అవర్స్ దాటిన ప్రతి ఒక్క వాలంటీర్కి ఈ సందర్భంగా వాళ్ళకే డౌన్లోడ్ అయిపోతుంది ఆ యాప్ లోనే ఆ సర్టిఫికేట్ 10 అవర్స్ దాటాలి. అలాగే కొంతమంది సమ్మర్ లో మాకు ఇంటర్న్షిప్ చేసేదానికి కొంతమంది 50 రోజుల పాటు పిల్లలు ఇక్కడ పనిచేశారు. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని ఒక 10 రోజులు వాళ్ళు 4 రోజులు చేశారు. ప్రతిరోజు 3 గంటలు చేసుకున్న సందర్భంగా వాళ్ళ అవర్స్ డిగ్రీ కాలేజీకి అయితే 80 అవర్స్ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ మేము కలెక్టర్ ద్వారా ఇచ్చినట్లయితే ఆ సర్టిఫికేట్ కి 100 మార్కులు వాళ్ళ కరికులంలో వాళ్ళు వైభవోసిలో ప్రెజెంటేషన్ అవుతాయి. వాళ్ళకి ఆ క్రెడిట్ పూర్తవుతుంది. వాళ్ళు ప్రమోట్ అవుతారు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ కి. అలాంటి కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ పెట్టి పిల్లల్ని రెగ్యులర్ గా వచ్చేటట్టు చేసుకున్నాము. అలాగే అప్రెంటిస్షిప్, నర్సింగ్ వాళ్ళు అయితే ఒక 6 నెలల పాటు అప్రెంటిస్షిప్ చేయాలి. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి ఇలాంటి టైం బ్యాంక్ అందించి వాళ్ళు కూడా ఇక్కడ సేవలు అందించడం జరిగింది. వారు కూడా కోర్స్ కంప్లీట్ చేసుకున్న 12 గంటలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు కూడా ఈ సర్టిఫికేట్ ప్రజెంట్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ మార్క్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పేపర్లో వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ పూర్తి చేసుకుని ఆ పేపర్ కూడా కంప్లీట్ చేసుకుని వాళ్ళ డిగ్రీని పాస్ అవ్వడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టైం బ్యాంక్ సేవల్లో సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. 9 to 3 ఒక 3 అవర్స్ మాత్రమే సేవ చేసినట్లయితే వీళ్ళకి
మెరిట్ సర్టిఫికేట్ తో పాటు సేవాభావం, ఎక్కడికైనా ప్రజెంటేషన్ వీళ్ళు చేసిన వాలంటీర్ సేవ వీళ్ళు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ లో కానీ లేదా జాబ్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్ ప్రజెంట్ చేసినట్లయితే వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలతో పాటు అప్రిషియేషన్స్ కూడా ఉంటాయి. ఈ టైం బ్యాంక్ ఏంటంటే మనకి వీళ్ళు ఇప్పుడు సేవ చేస్తున్నారు, వీళ్ళకి అవసరమైనప్పుడు వేరే వాళ్ళు సేవ చేసేదానికి ముందుకు వస్తారు. కాబట్టి ఈ టైం అనేది ఎన్నో మనం రోజుకి 24 గంటలు ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం, కానీ ఈ వెచ్చించిన ఈ సమయం రోజుకి 3 గంటలు వాళ్ళకి ఈ సేవింగ్ బ్యాంక్, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో వీళ్ళకి సేవింగ్ అవర్స్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి. వీళ్ళకి అవసరం లేదనుకుంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆ వేరే వాళ్ళకి చేస్తారు, వాళ్ళ ద్వారా వీళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఈ రకంగా ఈ సేవల్ని ముందుకు వెళ్ళాలి అంటే ఈ టైం బ్యాంక్ సేవల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ జిల్లాలో అయితే ప్రతి జిల్లాకి ఒక యువజన సంక్షేమ శాఖ ఉంటుంది, వారి ద్వారా ఈ సేవ జరగాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా, మన జిల్లాలో ఒక ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉంటారు, ఆయన ద్వారా పిల్లలు సమీకరించుకొని ఈ యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి సేవలు చేసినట్లయితే ప్రతి ఒక్కరి హాస్పిటల్లో ఇలాంటి సేవలు జరుగుతాయి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాలంటీర్లు, కొంతమంది ఎన్జిఓలు వస్తారు, యూత్ రెడ్ క్రాస్ ప్రతి జిల్లాలో ఉన్నాయి. ఈ రకంగా చేసినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ వాలంటీర్లతో నిండిపోతుంది. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ఉద్యోగులు అందరికీ సరిపడే విధంగా ఉండరు. ఇలాంటి వాలంటీర్లు ముందుకు వచ్చే రోగులకి మంచి సేవ అందుతుంది, వారి ద్వారా ప్రభుత్వ హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది. దాంతోపాటు మనకి సాటిస్ఫాక్షన్, దీని ద్వారా జిల్లాకు మంచి పేరు వస్తుంది. జిల్లాకు మంచి పేరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఒక వైద్య రంగంలో ఒక సంచలనంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చడానికి ముందుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ముందుగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. దానికి ప్రత్యేకంగా ఎన్ఎస్ఎస్ బాగా కీలకం చేసినట్లయితే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే అవకాశం ఉంటుంది. దీని సందర్భంగా ఒక మీటింగ్, స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టి ఒక మంచి ఆఫీసర్ ఇందులో వేసి ఈ ఎన్ఎస్ఎస్ వారి ద్వారా, యూత్ రెడ్ క్రాస్ వారి ద్వారా, ఇలా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇలాంటి సేవ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పులు వచ్చి మంచి ఆరోగ్యం అందే విధంగా పేషెంట్లుకి వస్తాయని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమం త్వరలోనే రావాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మీష ఐఏఎస్ గారు ప్రారంభించారు. సార్ యొక్క సహృదయంతో ఇలాంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సహకరించాల్సిన వైస్ ఛాన్సలర్స్, అలాగే ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ కోఆర్డినేటర్స్, స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, అలాగే కాలేజెస్ లో ఉన్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, యూత్ రెడ్ క్రాస్ ఇన్ఛార్జెస్ సాధించినట్లయితే ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దానికి నేనే భరోసా ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.